కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ వద్ద పగుళ్లు రావటం, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ లోపల వెలుపల చర్చ జరగటం, రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవటం, తెలంగాణ ప్రభుత్వం సేద్యపు నీటి ప్రాజెక్టుల మీద శ్వేతపత్రం విడుదల చేయటం వల్ల ఇంతకుముందు ప్రజల ఎరికలో లేని అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నీవు సుంఠవి కాదు, నీవే సుంఠవి అని అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవటం వల్ల కూడా ప్రజలకి తెలియాల్సిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై మనం తీర్పు చెప్పకుండా శ్వేతపత్రం ఆధారంగా కొన్ని విషయాలను ప్రజలు దృష్టికి తీసుకురావాల్సి ఉంది. పాత్రికేయునిగా నా విద్యుక్త ధర్మ నిర్వహణలో ఈ అంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాను. కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న భూభాగం 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులోని మెట్ట ప్రాంతం తెలంగాణ. 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తు. నిజాం కాలంలో నిర్మించిన సదర్మాట్, ఘన్పూర్ ఆనకట్టలు 100 ఏళ్లు దాటినా ఇంకా పటిష్టంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 ఏళ్లకు చేరువవుతోంది. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. నిజాం జమానాలోని అప్పర్ మానేరు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ తెలంగాణలో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నారు. తెలంగాణ కరెంటు అవసరాలను తీర్చే శ్రీశైలం ఇంకా పటిష్టంగా ఉంది. 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ స్కీములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేపట్టారు. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా ప్రచారం చేసి 1.47 లక్షల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 3 ఏళ్లకే కుంగిపోయింది. నీటిపారుదల రంగం కోసం కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో 1.35 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఆయకట్టు 2014 వరకు 57.79 లక్షల ఎకరాలు. అందుకోసం చేసిన ఖర్చు 54,234 కోట్లు. అంటే ఒక్కో ఎకరానికి కేవలం 93,000 రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-23 10 ఏళ్లలో చేసిన ఖర్చు 1,81,067 కోట్లు. కొత్తగా ఏర్పడిన ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరానికి చేసిన ఖర్చు 11.45 లక్షలు. అప్పుడు 93,000 ఉంటే ఇప్పుడు 11.45 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కింద 27,812 కోట్లు ఖర్చు చేశారు. అయినా 1 ఎకరం కొత్త ఆయకట్టు నీరు రాలేదు. ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నీరు రాలేదని సరి చెప్పుకోవచ్చు. ఓకే. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు 2023 డిసెంబర్ 1వ తేదీన అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ లేఖ రాశారు. శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన నీటినే కాళేశ్వరం నీళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు ఎప్పుడో పూర్తయ్యాయి. గత 10 ఏళ్లలో దేవాదుల 3వ దశ పూర్తి కాలేదు. ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 7,000 కోట్లు ఖర్చు చేశారు. 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు కాబట్టి ఇవ్వలేకపోయామని చెప్పవచ్చు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయటం వల్ల నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. అంతకుముందు 1,000 కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. రికార్డు వేగంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్ లోపాల వల్ల 5 ఏళ్లకే మూలపడింది. అంతే రికార్డు వేగంతో మూలపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులన్నీ వాడితే రాష్ట్రమంతా ఒకరోజు వాడే కరెంటు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని కాగ్ అధికారికంగా అంచనా వేసింది, తన నివేదికలో పేర్కొంది. కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహరాలో ఉండే నిషేధిత ప్రాంతంగానే ఉంది. చాలా ప్రాజెక్టులను భద్రత దృష్ట్యా కొంత నిషేధిత ప్రాంతంగా ఉంచుతారు. మరి దీన్ని ఎందుకు ప్రత్యేకంగా నిషేధిత ప్రాంతంగా ఉంచారని శ్వేతపత్రంలో పేర్కొనటం వల్ల అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తొలి ఏడాదిలోనే అంటే 2020లోనే మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లను గుర్తించారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ 2019 జూన్ 19న మేడిగడ్డ బ్యారేజ్ను ప్రారంభించారు. 2014 వరకు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్ నుంచే పూర్తిగా నిధుల కేటాయింపు ఉండేది. కానీ 2016 నుంచి అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించడం ప్రారంభించారు. ఈ అప్పులు ఒక దశలో 4% నుండి 50% ఉండేవి, 74% ఉండేవి, ఒక సంవత్సరంలో 63% ఉండేది, 61% ఉండేవి, 58% ఉండేవి, 53%గా పెరుగుతూ వచ్చాయి, తగ్గుతూ వచ్చాయి. 2014 నుంచి 24 వరకు సరాసరిని చూస్తే 50% బడ్జెట్ నిధులు, 50% అప్పులు. జిఎస్డిపిలో నీటిపారుదల శాఖ వాటా 2014-15లో 1.29% ఉంటే 2023-24 నాటికి 0.66% పడిపోయింది. అంటే బడ్జెట్ కేటాయింపులు కాకుండా అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టడం మొదలైంది. అండ్ నిధులు అందుబాటులో లేకపోతే నిధులు ఏదో రకంగా పుష్కలంగా తీసుకురావటము, వాటిని వినియోగించడం జరిగింది. దురదృష్టవశాత్తు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇటువంటి సంఘటన జరగడం వల్ల అది వేస్టెడ్ ప్రాజెక్టుగా మిగిలిపోతుందన్న సందేహాలు ఉన్నాయి. అంటే అదేదో సింపుల్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని మేడిగడ్డని సెట్ చేస్తే సరిపోతుందని అభిప్రాయంతో చాలామంది అంగీకరించడం లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం కూడా ఇదే వైఖరి. మిగిలిన సుందిళ్ళ, అన్నారంలో కూడా సమస్యలు ఉన్నాయని ప్రాజెక్టు నీళ్ళన్నీ ఖాళీ చేస్తున్నారు, బ్యారేజీల్లో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేస్తున్నవి. కాబట్టి దీనివల్ల కొన్ని సమస్యలు తప్పకుండా ఏర్పడతాయి. ఈ సమస్యను ప్రభుత్వం ఎంత సమర్థంగా పరిష్కరిస్తుంది, ఎంత త్వరితంగా పరిష్కరిస్తుందో చూడాలి. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు బ్యాడ్ లైట్లో చూపించడానికి చిన్న సమస్యను పెద్ద సమస్యగా చూపిస్తున్నారని, త్వరితంగా రిపేర్లు చేపట్టడం లేదన్న విమర్శలు నిజమా కాదా, అంటే నిపుణులు రికమెండ్ చేయకుండా రిపేర్లు చేయటం సాధ్యమవుతుందా, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని మనం బ్లేమ్ చేయొద్దు, ఎవరిని మనము ప్రైజ్ చేయొద్దు. అలాగే ఇంకొక వాస్తవాలను కూడా మరికొన్ని వాస్తవాలను కూడా తెలుసుకోవాల్సి ఉంది. 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిధర ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి అందించారు. ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నాం. అయితే 2014 నుంచి 2023 వరకు 3 రెట్లు ఎక్కువ వ్యయం చేసిన, అంటే 1.81 లక్షల కోట్లు వ్యయం చేసిన కేవలం 15.81 లక్షల ఎకరాలు మాత్రమే కొత్తగా సాగులోకి వచ్చింది. అంటే రాష్ట్ర ఏర్పాటు ముందు సాగునీటి వసతి అందించబడిన ఆయకట్టుతో పోలిస్తే కేవలం 38% అనగా 15.81 లక్షల ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టు సృష్టించారు. 2023-24లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టు నీరు అందించాల్సి ఉందిగా కేవలం 500 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీటిపారుదల సామర్థ్యం సృష్టించబడింది. అందువల్ల ప్రచారార్భాటానికి ఇచ్చినంత నిజంగా పెర్ఫార్మెన్స్కి ఇవ్వలేదా అన్న సందేహాలు సహజంగానే ప్రజల్లో కలుగుతాయి. దీని గురించి ఇంకా మనం అనేక వీడియోలు చేసే అవసరం వస్తుంది. ఈ మొత్తం సమాచారాన్ని అంతా శ్వేతపత్రం ఆధారంగానే చేశాను, గమనించగలరు.